9 స్థావరాలు, 24 క్షిపణులు, 25 నిమిషాలు. ఏం ధ్వంసమైందంటే, ఒక ఉగ్రవాద సంస్థ, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు వీళ్ళందరూ. కుక్కలు. ఎందుకు కుక్కలు అంటున్నానంటే, కుక్కలు చాలా విశ్వాసంతో పనిచేస్తాయి అంటారు కదా! ఈ ఉగ్రవాద సంస్థ కుక్కలన్నీ కూడా పాకిస్తాన్‌కి పనిచేస్తాయి. అందుకని వీళ్ళని కుక్కలనొచ్చు, ఇంకా నీచంగా కూడా మాట్లాడొచ్చు. కారణం ఏందంటే, వీళ్ళు చాలామంది కిరాతకులు. ఎంత కిరాతకంగా మనుషుల్ని చంపుతారంటే అంత కిరాతకంగా చంపుతారు. వీళ్ళు పాఠశాల లాంటి ఒక మదర్సాలో కూడా ఇలాంటి శిక్షణల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు 18 ఎకరాల్లో ఇలాంటి ఒక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పాకిస్తాన్ సంబంధించిన జైషే మహమ్మద్ అంటే మహమ్మద్ సైనికులని. ఈ మహమ్మద్ సైనికులందరూ కూడా చెప్పి ఒక చక్క చేరి కుట్ర పన్నేది అక్కడే. అందుకనే భారతదేశం ఎంతో జాగ్రత్తగా దీన్ని కనిపెట్టి కొడతానికి మొత్తం ఒక్కసారిగా నేలమట్టం అయిపోయింది. మొత్తం దానికి ఆ మహమ్మద్‌కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్సు 14 మంది అని కొంతమంది, 10 మంది అని కొంతమంది అంటున్నారు. వీళ్ళందరూ కూడా మటుమాయం అయిపోతే చాలా నిప్పులు కక్కుతూ, విషం కక్కుతూ, మోదీ నిన్ను చంపిందాకా నేను చావనంటూ ఏడుస్తూ ఒక లెటర్ రిలీజ్ చేశారు జైషే మహమ్మద్‌కి సంబంధించిన కీలక వ్యక్తి. అయితే ఆ మసూద్ అనే వ్యక్తి ఇలాంటి ఎంత భీతికరంగా చేశాడంటే, భయం లేనితనం. మేము చేసింది తప్పు అని ఇప్పటికీ తెలుసుకోలేనితనం. దీన్ని తెలుసుకోవాలి. భారతీయుల యొక్క గొప్పతనం ఏంటి అనేది మళ్ళీ ఆపరేషన్ సింధూర్ ద్వారా రిలీజ్ అయింది. ఈ ఆపరేషన్ సింధూర్ అంటే తిలకం అని చెప్పేసి గౌరవంగా మనం భారతీయులందరూ, హిందువులందరూ ఎంతో గొప్పగా పూజించే సింధుని పేరు పెట్టి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. చాలా దిగ్విజయంగా ఆ కార్యక్రమాన్ని ఫినిష్ చేశారు. ఎందుకు భారతీయులు గొప్పతనం అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నానంటే, ఒక్క వ్యక్తికి కూడా, ఒక్క అమాయకుడి ప్రాణానికి కూడా ఇబ్బంది జరగలేదు. కేవలం వీళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఆ యొక్క ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన టార్గెట్స్ మాత్రమే పెట్టినారు. మొత్తం 21 ప్లేసుల్ని గుర్తించారు కానీ కేవలం 9 మాత్రమే కూల్చేసాం. ఇంకా అంటే ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, వస్తారు, అక్కడికి వచ్చేస్తారు, అందరూ కూడా రెడీగా ఉండండి. ఇంకొక 12 ప్లేసులను కూడా ధ్వంసం చేసే పరిస్థితి అతి త్వరలోనే జరగబోతూ ఉన్నది. భారతదేశానికి సంబంధించిన 2 వింగ్ కమాండర్స్ ఉమెన్స్ని తీసుకొచ్చి ఇలా చేసాం, ఇలా చెప్పామని చెప్తుంటే భారతీయులందరూ పులకించిపోయారు. ఆ వీర నారీమణులందరూ, వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క గొప్పతనం తెలుసుకోవడానికి కోసం వాళ్ళ గురించి ఈ రోజంతా గూగుల్ సెర్చ్ జరుగుతూనే ఉంది. అంత గొప్పగా భారతదేశానికి సంబంధించిన ఔచిత్యం ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రాణం విలువ తెలిసిన వారు. చిన్న దెబ్బ తగిలితే కూడా అయ్యో పాపం అని చెప్పే భారతీయులం మనం. అలాంటి పరిస్థితుల్లో ఒక ముష్కరులను చంపడానికి ఇట్లాగా ఇంత పకడ్బందీగా చంపేసి ఏ ప్రాణికి కూడా ఎవరికి ఇబ్బంది జరగకుండా, కనీసం వాళ్ళ యొక్క జనజీవన స్రవంతికి ఇబ్బంది కలగకుండా. యుద్ధం అనగానే ఎలా ఉంటుందో మీకు తెలుసు. మొన్ననే మనం చూసాం రష్యా యుద్ధం, ఎంతమంది చిన్నపిల్లలు చనిపోయారు, ఎంతమంది పౌరులు చనిపోయారు. కానీ ఇక్కడ మనం చేసే యుద్ధంలో ఎంత న్యాయ పోరాటం అంటే అంత న్యాయ పోరాటం ఇది. మాకింత జరిగితే కూడా 30 సంవత్సరాలుగా ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ జరిగినా సరే అన్నిటినీ మా గుండెల్లో పెట్టుకుని భరించాను తప్ప ఏ రోజు కూడా ఇలాంటి ఒక దాడికి పాల్గొనలేదు. కానీ ఇక్కడి నుంచి ఇలానే జరుగుతుందని చెప్పేసి దేశం మొత్తం కూడా మాట్లాడుకుంటూ, దేశంలోని మంత్రులు, రాజకీయ నాయకులు అందరూ ఒక్కతాటిపైకి వచ్చేసి ప్రధాని మోదీ గారికి అందరం కూడా సెల్యూట్ చేస్తూ, ఎస్ మీ వెనకాల మేము ఉన్నాం, ఇది మన దేశం, మన దేశానికి సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు మేమందరం కూడా మీతోనే ఉంటామని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆల్ పార్టీ మీటింగ్లో చెప్పడం అనేది గొప్ప విషయం. ఈ ఒక్క 21 స్థావరాల్లో 9 స్థావరాలే కూలిపోయాయి. అవి కూడా పెద్ద టైం పట్టలేదు, కేవలం 25 నిమిషాలే. అంటే భారతదేశం గనక టార్గెట్కి పెట్టి కొట్టాలి అనుకుంటే ఎంత పర్ఫెక్ట్గా కొడుతుందనేది ఈ ఒక్క చర్యతో పాకిస్తాన్ ముష్కర్లకి, దుర్మార్గులకి అర్థమై ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఇంకా జాగ్రత్తగా ఉంటారు. ఇంకా కలుగుల్లోకి వెళ్తారు, ఇంకా లోపలికి వెళ్తారు. వాళ్ళందరినీ పొగబెట్టి బయటికి తీసుకొచ్చి కిరాతకంగా కాదు, అతి కిరాతకంగా చంపేయాల్సిన పరిస్థితి ఈ రోజున ఉండింది. ఇదంతా కూడా జరుగుతుంది. ఇదంతా కూడా మనం రోజు చూస్తూనే ఉంటాం. దానికి తగ్గట్టుగా మన భారతీయులందరూ కూడా మన వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ, ఎవరికి చేతనైన సాయం వాళ్ళకి చేయటం, ఎంతవరకు మనం సైలెంట్గా ఉండాలి, మనకు సంబంధించిన రహస్యాలను కానీ, మన భారతదేశానికి సంబంధించిన విషయాలను కానీ ఏది కూడా ఒకవైపు ఫిరంగులు కానీ,
మన దగ్గర ఉన్న సామాగ్రి గురించి కానీ ఎవరితో ఏం మాడకుండా మిలిటరీ గురించి తెలిసిన వాళ్ళే కూడా మన మిలిటరీ సామర్థ్యం ఎంత ఉందని కానీ ఎక్కడ చెప్పకుండా పర్ఫెక్ట్‌గా దాచుకొని ఇదంతా మన రహస్యం. మన ఇంట్లో చిన్న వస్తువు ఉంటేనే మనం బీరువాలో దాచిపెట్టుకుంటాం. అలానే మన దేశానికి సంబంధించిన రహస్యాలన్నిటిని మన గుండెల్లో పెట్టుకుందాం తప్ప ఎక్కడ మాట్లాడకుండా ఇట్లాగా జరిగినప్పుడు ఒక న్యూస్‌లాగా మాత్రం చెప్దాం. అంతే. అసలు ఇలాంటి ఆపరేషన్ సింధూర్ లాంటి ఆపరేషన్‌లు ఇంకా మరెన్నో జరగబోతున్నాయి. ప్రతి ఒక్క దాని గురించి కూడా ఒక భారతీయుడిగా, ఒక జర్నలిస్ట్‌గా ఖచ్చితంగా మీ ముందుకొచ్చేసి నా వాదన వినిపిస్తా ఉంటాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల.